పెడుతున్నాడంట. నీకెవడరా చెప్పింది? ఏంటి నాకెవడరా చెప్పింది? నాకు వయసు 35, 3 కూతుర్లున్నారు. 2 షూ ఫ్యాక్టరీతో కాలం గడపాలి. ఆ ఫ్యాక్టరీని రన్ చేయాలన్నా పార్టీ కావాలి. ఎక్కువ తక్కువ ఏదో వెనకేసుకోవాలన్నా ఫ్యాక్టరీ కావాలి. ఎవరా ఇదంతా చెప్పింది? అక్కడ డబ్బులు ఇచ్చి మన మనిషిని ఒక్క నుంచాను. వాళ్ళు ఏం చేసినా మనకి తెలుస్తుంది. డాడీ, నేను నీలా కాదు. इस पार्टी में अपने जगह वापस पहने के लिए मैं कुछ भी कर सकता हूँ. कुछ भी कर सकता? क्या करेगा रे तू? ఒకప్పుడు నువ్వు తీసుకెళ్లి అక్కడ వదిలినోడు నిర్ణయం తీసుకుంటున్నాడు వాడి కోడల్ని నిలబడదామని. నువ్వు నీ కోడల్ని నిలబెట్టు. రే నువ్వు ఒకడవే. ఆ అమ్మాయి ఇప్పుడే బిడ్డను కానీ ఇంటికి వచ్చింది. అది మాత్రమే కాదురా, ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. అలా కాకుండా బయటకు వస్తే ఇబ్బందే. పిల్లల్ని కనేస్తారు. ఇల్లు దాటి బయటికి వెళ్ళారంటే మనల్ని పిలిచి వాళ్ళతో పాటు తీసుకుపోతారు. బుద్ధి లేదానికే? నువ్వు చెప్పేదేంటి? వాడు అక్కడ లిస్ట్ అడ్డించాడు ఆడవాళ్ళ వాడని. ఇప్పుడు గెలవబోయేది నీ ఇంటి ఆడవాళ్ళ లేక కేంకా ఆడవాళ్ళ అనేదే పోటీ. అదేదో ఊరికేరా. వాడికి ఫోన్ కొడితే వాపస్ తీసుకుంటాడు. అది కాకుండా హాస్పిటల్ నుంచి నీ వైఫ్ డెలివరీ అయ్యి ఎప్పుడే ఇంటికి వచ్చింది. మరి ఇంకెవరిని నిలబెట్టాలి? నానా, అమ్మ పిలుస్తుంది. కమాన్ వర్షిని, ఈసారి ఫోన్ బాగా కొట్టు. సరే అక్క. అయ్యో, బాల్ సరిగ్గా వేయవే. సరిగ్గా కొట్టు. ఓయ్, కొట్టే పని పెట్టుకో. సరిగ్గా అడగకపోతే కొడతాం, జాగ్రత్త. అర్థమైందా? నీకెందుకే పనులన్నీ? నేను చేసుకుంటాను కదా, వదిలే. నువ్వు ఊరుకో, నేను చేయకూడదేంటి? నీకేం తెలియదులేవు. మీకంత డబ్బుంది కదా, ఇంకో పని మనిషిని పెట్టుకుంటే ఏమవుతుంది? కమాన్ వర్షిని, కమాన్, ఈసారి ఫోన్. ఏంటి ఇది? ఒకటి ఇచ్చానంటే ప్రభా, ఇక నీ కోతి పనులు ఆపి బయటకు వెళ్ళు. అప్పుడు నేనెవరు? ఏంటి? ఇంకో పని మనిషి అన్నావు కదా, అప్పుడు నేనెవరిని? ఏయ్, మీ ఆయన నిన్ను బాగా చూసుకోవడం లేదా? పని మనిషి ఉంది. మీ ఆయన నిన్ను బాగా చూసుకోవడం లేదా? బాగా అంటే బట్టలు కొనివ్వడం, భోజనం పెట్టడం, 4 చోట్ల తీసుకెళ్లి ఇదే నా పెళ్ళం అని పరిచయం చేయడమా? ఏయ్, నిజం చెప్పవే, ఆయన నిన్ను కొడతాడా? పోవే. ఏమిటి ఇలా చూడు, నిజం చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టి అతను బాగా దుర్మార్గుడు అనిపిస్తోంది. ఫస్ట్ టైం ఆయన్ని చూడగానే అనిపించింది ఏమీ తెలియని అమాయకుడిలా మొహం పెట్టుకుని గద్ద ముక్కు. ఒక్కడే ఉన్నాడు కానీ 10 మందిని తోసుకొస్తున్నట్టు వచ్చాడు. డబ్బింగ్ సినిమాలో విలన్ లా ఉన్నాడు మీ ఆయన. తప్పుగా అనుకోకు, మీ ఆయన అంటున్నానని. అది అలా ఉంచు. నీ సమస్య ఉంటే చెప్పు. సమస్య అంటే ఏమీ లేదు గోము. మనం జీవితంలో హీరోయిన్ గా ఉండాలని ఆశపడతాం. చూస్తే సైడ్ క్యారెక్టర్. మనం వాడాల్సిన ఆట మరొకరు ఆడేస్తున్నారు అనుకో. ఇలా చూడు ప్రభా, నేను వచ్చానంటే తన్నులు తింటావు. బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్పాను కదా. పిల్లలతో కలిసి గొడవ ఎక్కువైంది. బంతులు ఇసురుతూ ఉండడమే మన పని. ఏంటి ఆలోచిస్తున్నావు? తనేదో జోక్ చెప్తుంది. దీదీ ఠీకే, కల్ సుబే 6 బజే ఆజా. ఠీకే. గోము, ఇక్కడ నేనే పెద్ద పని మనిషిని. ఉండే చోటు, తినే భోజనం, కొంచెం ప్రేమ, ఇదే నాకిచ్చే జీతం. గర్ల్స్, నేనేమైనా డిస్టర్బ్ చేశాను? బాగా డిస్టర్బ్ చేసావు. మళ్ళీ ఎందుకు అడగడం? గోమ్స్, నీ ఫ్రెండ్ దొరకగానే నన్ను పట్టించుకోవడం లేదు కదా. సరే వెళ్దాం. చాలా టాపిక్స్ మాట్లాడుకోవడానికి పదండి. పియూసీ చదివే వాళ్ళని ఎవరిని చూసావు? ఏమోనే, సుబ్బునైతే చూడాలనిపిస్తోంది. అది ఏడుపు మొహంది. ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది. అవును, తను కాలేజీ చదువుతున్నప్పుడే పెళ్లి చేసేయాలనుకున్నారు కదా. తను ఇంతకీ ఎక్కడుందో ఏమిటో, దాని గురించే వెతుకుతోంది. ఎప్పుడో కనిపెడుతుంది. నేను కాలేజ్ చదవాలని తెగాలర్ చేసేది, పెళ్లే వద్దనేది కదా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. దానికి అప్పుడే పెళ్లి చేస్తామన్నారు. ఇప్పటికి బామ్మ కూడా అయి ఉంటుంది. దాన్ని చూడగానే సుబ్బు అని పిలవాలి, అంతే. வெயிலுக்காக காத்து கொண்டிருக்கும் குயில போல, மழைக்காக காத்து கொண்டிருக்கும் தவளை போல, சௌந்தரியத்துக்கே சௌந்தரியமான அழகுக்கு அழகு நிகழ்ச்சிக்காக காத்து கொண்டிருக்கும் அன்பு ரசிகர்களே, இதோ உங்கள் சுப்பு வந்து விட்டேன். கடவுள் நமக்கு கொடுத்த இந்த அழகான அற்புதமான வாழ்க்கை சந்தோஷமா வச்சுக்கிறது நம்ம பொறுப்பு. சந்தோஷமே சௌந்தரியம், சௌந்தரியமே சந்தோஷம். இப்போ நாம ப்ரோக்ராம் ஸ்டார்ட் பண்ணிடலாமா? సౌందర్యత్తుకే సౌందర్యం. సూపర్ మేడం. మీకు తెలుగు కంటే తమిళే బాగా వస్తుంది మేడం. నువ్వు బయలుదేరు. వస్తున్నా మేడం,
పేమెంటు ఇస్తాను, నువ్వు వెళ్ళు. ఓయ్! వస్తున్నా అత్తయ్య. పేమెంటు రేపు ఈవినింగ్ తీసుకుంటాను మేడం. ఓ! ఓ! దేవ్వా! ఎక్కడికి వెళ్ళావు? అయ్యో అమ్మా, ఎవరి దగ్గర మాట్లాడుతున్నావా? అమ్మా, నేను ఎలా పడితే అలాగే ఉన్నానే తల్లి. అయ్యో, మనం ఇంకా మాత్రలు వేసుకోలేదే. ఏం చేస్తున్నావే నువ్వు? అయ్యో అమ్మా, అయ్యో, ఏం చేస్తున్నావే? మంచం మీద పడిపోయాను, నన్ను చూసుకోవడానికి నీకు నొప్పిగా ఉందట. నేను ఇలా పిలవగానే వచ్చి అలాగే చేతులు కొట్టు కూర్చునేదానివి. ఇప్పుడు పిలిచినా కూడా నువ్వు రావడం మానేసావు కదే. 8 గంటలైంది, నా కొడుకు వచ్చాడా లేదా? ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోతావేటే అలాగా? ఏం మాట్లాడినా దేనికి సమాధానాలు చెప్పరు. నాకేమీ అర్థం కావట్లేదు. ఈ మంచమే పడిపోయినా ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు, ఎవరేం చేయబోతారో తెలియట్లేదు. నా మాటకి అస్సలు విలువ లేదు. నేను పిలిచినా పడకడం మానేశారు. ఏమేవాడు వచ్చాడా? ఇంకా రాలేదా? ఇంత టైం అయిపోయింది, 8 దాటిపోయిందే. ఏమీ సమాధానం చెప్పవేటే? అయ్యో అమ్మా, నువ్వు కూడా కొడుకుని కన్నావు కదే. నీకు కూడా రేపు తెలుస్తుంది నా బాధ ఎలా ఉంటుందో. నాకు చేయడానికి నీకు బాధగా ఉందా? ఒక కొడుకుని ఎంత కష్టపడి కనిపించాను, నన్ను చూసుకోవడానికి మీరు ఎంత బాధపడిపోతున్నారా? ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక. నన్ను చంపేసేటట్టుగా ఉందిరా నీ పెళ్ళ. అరే నాయనా, నాకేంట్రా బాబు ఈ కర్మ? నన్ను చంపేసి చూడరా. లల్లలరి లల్లలలలే, లల్లలరి లల్లలలలే, లల్లలరి లల్లలలలే, నన్ననని నన్ననని, లల్లలే లల్లలే, లల్లలరి లల్లరి లల్లే, లల్లలరి లల్లలలే, లల్లలరి భోంచేస్తారా? లల్లలే. చేసేసానే. జిల్లిబిల్లి పళ్ళు